వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయచోట్ల దశరథరామరెడ్డి మీద హత్యాయత్నం, అలాగే మిథున్ రెడ్డి, విడుదల రజని ప్రెస్ మీట్లు, ఈ 20 మాసాల్లో వారు ఆరోపిస్తున్నట్టు అన్ని హత్యలు, అన్ని కేసులు నమోదయ్యాయా, జరిగాయా? ఎందుకు వాళ్ళ పాలనలో జరిగిన హత్యల్ని, హత్యాయత్నాలని ఆనాడు ప్రశ్నించకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేసేదాకా ఆ నాయకులు వస్తున్నారు. రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ అంటూ వ్యాఖ్యలు. నిజంగానే బ్లడ్ బుక్ పాలన అయితే అన్ని అక్రమాలు చేసిన విడుదల రజని బయట తిరిగే అవకాశం ఉందా? మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మిథున్ రెడ్డి, విడుదల రజని నేను ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, వాళ్ళ హయాంలో ఏం జరగనట్టు, వాళ్ళ హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోతున్నట్టు, ఇది బ్లడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే అన్ని కేసులు అవుతున్నాయా, అన్ని హత్యలు జరిగినాయా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు సమాజం అన్న తర్వాత భూ తగాదాలు, లేకపోతే ఈ మహిళల వివాదాలు, ఫ్యాక్షన్ జరుగుతుంటాయి. అడపాదడప కొన్ని చోట్ల ఆవేశాలు శృతి మించి హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని రాజకీయం చేయటం, ఏది రాజకీయం దానికి రంగు బులమటం. ఇప్పుడు మీరు చెప్పారు దశరథరామరెడ్డి, అక్కడేంటి ఏదో ఫంక్షన్ హాల్, ఆ వివాదం, అక్కడ వాళ్ళేదో బాధితులు అక్కడ ఏదో కట్టుకోవాలని చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ మీదకి ఘర్షణకి వెళ్ళడం, వీళ్ళు తగాదా, వాళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది. అక్కడ ఘర్షణ. దానికి రాజకీయానికి ఏంటి సంబంధం? అది స్థల వివాదం, ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం. ఇప్పుడు ఫ్యాక్షన్ హత్యల్ని దీనికి కలపటం, లేకపోతే మహిళల హత్యల్ని దీనికి కలపటం, గంజాయి హత్యలు. వాడెవడో వినుకొండలో రౌడీ షీటర్ని ఒకటి నరికి చంపినాడు రౌడీ షీటరే, చచ్చినాడు రౌడీ షీటరే. ఇద్దరు అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్లే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వినుకొండలో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు, దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, అదే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన ఏం చెబుతాడు? వీడు గంజాయి మొత్తులో చంపాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు వీళ్ళు మనం అంటోంది ఏది రెడ్ బుక్, ఏది బ్లడ్ బుక్, ఏది డిజిటల్ బుక్? ఇది అసలు ఈ మూడు కాదు. ఇదేంటి? ఇది ఇన్వెస్ట్మెంట్స్ బుక్, ఇది డెవలప్మెంట్ బుక్. మీరు చూశారు ఇవాళ పేపర్, క్యారియర్ అనే సంస్థ వస్తుంది, కంపెనీ. ఎల్లుండి శంకుస్థాపన 6వ తారీఖు. 1000 కోట్ల పెట్టుబడులు, మరి దగ్గర 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 2000 మందికి పరోక్ష ఉపాధి. క్యారియర్ అనే ఒక సంస్థ. అరే అసలు ఇప్పుడు దేశంలో 10 ఏసీలు తయారైతే 5 అక్కడే తయారవుతున్నాయి. దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 అక్కడే తయారవుతున్నాయి. సెమీ కండక్టర్స్ హబ్గా, డిఫెన్స్ పరికరాల తయారీ హబ్గా. ఎక్కడ? రాయలసీమ. మనం చూసాం కళ్యాణ్ ఫోర్జ్, భారత్ ఫోర్జ్ వాళ్ళదే అక్కడ రక్షణ పరిశోధన పరికరాల ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇప్పుడు బెల్ ఎక్స్టెన్షన్ అక్కడికి వస్తుంది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నిన్న చూసాం 10,500 కోట్లంట పెట్టుబడులతో సుఖోయ్ యుద్ధ విమానాలతో ధీటైన ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కూడా అక్కడ చెయ్యాలన్నట్టుగా రాయలసీమలో. ఎందుకంటే అది బెంగళూరు విమానాశ్రయానికి దగ్గర, ఇటు చెన్నై విమానాశ్రయానికి దగ్గర. నేను అంటోంది ఇవాళ మొన్న చూశారు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన. ఇప్పుడు అంతకుముందు ఆర్సిలర్-మిట్టల్ స్టీల్ కంపెనీ శంకుస్థాపన, దానికి ముందు క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. కేంద్ర మంత్రులు ఇక్కడ రాష్ట్రానికి వచ్చి నెలకొక శంకుస్థాపన, నెలకొక భూమి పూజ. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అదే రేపు జూలైలోనో ఎప్పుడో. అది మరి ప్రధానమంత్రి కనుక డేట్స్ ఇవ్వగానే అయిపోయింది. అది 95% కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే భోగాపురం ఎయిర్పోర్ట్ 20% కాల. ఇప్పుడు మూలాపేట పోర్టు కానీ, బందరు పోర్టు కానీ, ఇవాళ లాజిస్టిక్స్ ఎలా అభివృద్ధి చేస్తున్నాయి. నిన్న అశ్విని వైష్ణవ్ చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో 1,25,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంకెందుకు సార్ వాళ్ళు కన్నీరు కారుస్తారు? ఇది డెవలప్మెంట్ బుక్ అంటున్నా. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్స్ బుక్ అంటున్నా. ఇప్పుడు పెట్టుబడులు, లా అండ్ ఆర్డర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఈ రెండు ఏంటి? లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మరి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వం బ్రేక్ చేసుకుంటుందా? ఎందుకు చేసుకుంటుంది? తను కూర్చున్న కొమ్మ ఈ ప్రభుత్వం మరి నరుక్కుంటుందా? చంద్రబాబు గారికి ఉన్న మంచి పేరే లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తారండి. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఏరి వేస్తున్నారు. ఎవరు ఎక్కడ తప్పుడు పని చేసినా తన మన భేదం లేకుండా అరెస్టులు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఊరికే 390 హత్యలు, 800 హత్యాయత్నాలు,
లేకపోతే 2500 తప్పుడు కేసులు, 700 మంది సోషల్ మీడియాపై కేసులు అని మీరు చెప్పగానే లిస్టు చదవగానే నమ్ముతారు. అంటే ఆ సమయానికి నోట్లో ఏ అంకి వస్తే అంకి చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, 36 మంది చంపేశారని చెప్పి అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయి 30 రోజులు కాకముందే ఢిల్లీలో దీక్ష అన్నాడు. అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి గందరగోళం చేసి అనిత ఏమంది హోమ్ మినిస్టర్ అసెంబ్లీలో పేర్లు ఇవ్వండి, ఆ 36 మంది పేర్లు ఇస్తే మేము దానిపైన ఎఫ్ఐఆర్ అంటే ఇంతవరకు ఆ పేర్లే పంపాల. 36 మందే నువ్వు పేర్లు పంపనాడివి, 390 హత్యలంటే జనం నమ్ముతారా? అంటే ఇప్పుడు దశరథ రామిరెడ్డి లేకపోతే దాన్ని అతనికి ఏదో పరామర్శగా భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళడం, లేకపోతే ఇతను ఎవరు మీరు చెప్పిన మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అంటే మీరు శవాల మీద గద్దల్లాగా వాలడం కాదు. ఆ శవం ఎందుకు పడింది, ఆ హత్య ఎందుకు జరిగింది, అది మహిళ వివాదమా, భూ వివాదమా, డ్రగ్సా, గంజాయా అని తెలుసుకుని కదా నువ్వు వెళ్ళాల్సింది. వాళ్ళకి అదేం అవసరం లేదండి. శవం కనిపిస్తే ఏదో రాజ్యం చేయాలి, వెళ్ళి అక్కడ వాలిపోవాలి. ఇప్పటికే మీ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, మీరు చెప్పేదంతా అబద్ధాలు, మీ పత్రికలో వచ్చేదంతా అబద్ధమని ఇవాళ ప్రజలు అసలు ఒక పెద్ద ట్రేడ్ మార్క్. ఇక మీకు క్రెడిబిలిటీ పెరుగుద్ది. క్రెడిబిలిటీ పెంచుకునే చర్యలు చేపట్టకుండా అరే ఇంకా అదే అబద్ధం, అదే మోసం, ఎవరిని మోసం చేస్తావు? అంటే వాళ్ళు అట్లా గ్లోబల్స్ ప్రచారం చేస్తే 100 సార్లు చెప్పిన అబద్ధం చెప్తే నమ్ముతారు ప్రజలు, మనల్ని విశ్వసిస్తారని అనుకుంటున్నారు. కానీ నమ్మరో మన పని అయిపోయిందన్న జ్ఞానం ఇంకా కలగట్లేదు సార్ వీళ్ళకి. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు ఈ 24 నెలలు 23 నెలలు 2 ఏళ్లలో లోకేష్ నోటి వెంట రెడ్ బుక్ అనే పదం ఎన్ని మాట వచ్చిందో లెక్క పెట్టండి. 3 సార్లు అని ఉంటాడు. వీళ్ళ నోటి ఏమిటి ఎన్ని మాట వచ్చిందో చెప్పండి. రోజు అదే పని వాళ్ళకి. అంటే మీరు భయపడుతున్నారు, మీలో భయమే రెడ్ బుక్ అని కలవరింతలు. అది నీ నిద్రపోతూ ఉలిక్కిపడి లెగుస్తుంటే రెడ్ బుక్ అని కలవరిస్తుంటే ఇప్పుడు భయపడేది పార్టీ ఎలా అవుద్ది, భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? రెడ్ బుక్ అని కలవరించే వాళ్ళని ఎంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. మీరు రోజారెడ్డిని తీసుకున్నా, విడుదల రజని తీసుకున్నా, పేరుని నానిని తీసుకున్నా, కొడాలి నానిని తీసుకున్నా, ఎవరిని ఇంతవరకు అరెస్టులు జరగల. అయినా భయపడుతున్నారు వాళ్ళు. ఇంకా రెడ్ బుక్ అన్నారు. ఈ ప్రభుత్వం అందరికీ కూడా పెద్ద లాంగ్ రోప్ ఇస్తుంది. ఏంటి, వాళ్ళంతటా వాళ్లే వచ్చి ఆ కందకంలో పడేదాకా వేచి చూస్తోంది. ఏంటి, ఇప్పుడు వల వేయటం కాదు, వలలో వాళ్లే వచ్చి పడుతున్నారు, వాళ్ళే పడిపోతున్నారు. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వు కిడ్నాప్ చేయకపోతే అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వు బూతులు తిట్టకపోతే అరెస్ట్ చేసేవాళ్ళ? ఇప్పుడు ఇతనెవరు, పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వు ఈవీఎం పగలగొట్టకపోతే, ఈ జంట హత్యల్లో నీ పేరు లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళ? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని అరెస్ట్ అయ్యాడు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా రెడ్ బుక్కా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కోర్టులు కూడా రెడ్ బుక్కా? ఇప్పుడు ఈమె బ్లడ్ బుక్ అన్నది రజని. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్లో హైకోర్టు ఆదేశించింది నీ పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయమని. విడుదల రజనీది అదే పిల్లికోటి కేసు ఉంది. అక్కడ తెలుగుదేశం యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఒక ఎస్సీ కుర్రాడు జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే రజనీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చిత్రహింసలు పెట్టారు. కొట్టి లైవ్ చూపించుకుని ఏదో అడవాడు చేస్తున్నాడు. జూమ్ కాల్లో ఆడ పోలీసు ఆమెకి చూపించాడని. అది బాగా నచ్చి జగన్మోహన్ రెడ్డి RRRను కొట్టిన కేసు కూడా జూమ్ కాల్లో చూపించమన్నాడని. అదే ఆ జూమ్ కాల్లో ఈ కొట్టుని చూపించడం అనేది ఈమె నుంచే బిగిన్ అయింది. అందుకే మినిస్టర్ కూడా ఇచ్చాడని చెప్పి అన్నారు. ఆ కేసులో హైకోర్టు ఆదేశిస్తే ఈమె వెళ్ళి తన పాస్పోర్ట్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసింది. అంటే బ్లడ్ బుక్, రెడ్ బుక్, హైకోర్టా? అంటే ఆ విషయం వెలుగులోకి రాకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఏది ఇప్పుడు నేను అంటోంది, ఇప్పుడు నువ్వు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమన్నది లోకేషా? పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమన్నది సీఎం చంద్రబాబు? హైకోర్టు ఆదేశిస్తే నువ్వు వెళ్ళి పాస్పోర్ట్ అక్కడ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే బ్లడ్ బుక్ అంటే హైకోర్టుని బ్లడ్ బుక్ అంటాను. హైకోర్టుని విమర్శిస్తుంది ఆఖరికి. వాళ్ళు విమర్శించడానికి వీళ్ళే నేను చూడండి. ముందు ఒక మాట అనేస్తే అయిపోతుంది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాల గురించి, గ్లోబల్స్ ప్రచారాల గురించి, అవాకులు చవాకుల గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.